హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కథ చెప్తా. దాని పేరు ఫలించిన ప్రయత్నం. అయితే అనగా ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు పేరు ఆదిత్య. దానికి ఒక సైన్యం ఉండేది. ఆ సైన్యాధికారి పేరు వీరసేనుడు. వీరసేనుడు రాజు ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలు ఇచ్చేస్తాడు, చనిపోతాడు యుద్ధంలో. చనిపోయిన తర్వాత వీరసేనుడు నా కోసం ఇంత చేసిండు, నేను వీరసేనుడి కోసం ఏదైనా చేయాలి అని వీరసేనుడి కొడుకు రవీంద్రుణ్ణి పిలిపిస్తాడు సభకి. పిలిపించిన తర్వాత నీకు ఏ విద్య వచ్చు అని అడిగితే అప్పుడు రవీంద్రుడు ఏం నేర్చుకోలేదు. వాళ్ళ నాన్న ఏం నేర్పిస్తానన్నా ఏం నేర్చుకోలేదు. అందుకని నాకేం రావు అని డైరెక్ట్గా చెప్పేసిన తర్వాత ఇక రాజు, నేను 3 months టైం ఇస్తా, 3 monthsలో నువ్వు ఏ విద్య అయినా నేర్చుకొని రా, నేను సైన్యంలోకి చేర్పిస్తా, నీకు ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్తాడు. అప్పుడు సరే అని నెక్స్ట్ డే నుంచి ప్రారంభిస్తాడు. ఇక ఫస్ట్ బల్లం విసరడం నేర్చుకుంటాడు. అది బాగా భుజం నొప్పి వస్తుంది, అది ఇది అని చెప్పేసి మానేస్తాడు 2-3 daysకి. మళ్ళీ దాని తర్వాత బాణం వేయడం ప్రారంభిస్తాడు. అది బాగా గురి పెట్టడం రావట్లేదు, నిల్చొని పని చేస్తే కాళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అది మానేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ కత్తి సాము నేర్చుకుంటాడు. ఆ కత్తి సాము దెబ్బలు తాకుతున్నాయి, బాగా అన్నీ చీరకపోతున్నాయి అని చెప్పేసి అది ఆపేస్తాడు. 3 నెలలు అయిపోతాయి. రాజు దగ్గరికి వెళ్తే నీకు ఏ విద్య వచ్చింది పర్ఫెక్ట్గా, నీకు ఏ విద్య వచ్చినా, ఒక్క విద్య వచ్చినా సరే అని చెప్పేసి రాజుగారు అంటే, నేను 3 నెలలు 3 విద్యలు నేర్చుకుందామని అనుకున్నా, కానీ ఆ 3 నెలలు 3 విద్యలు నాకు రాలేదు రాజుగారు అని చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత ఇంకా రాజుగారికి పిచ్చిగా కోపం వచ్చేస్తుంది. కానీ వీరసేనుడు చేసిన సేవ గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఆగిపోతాడు. సరే అనేసి ఇంకా సెక్యూరిటీ గార్డ్ లాగా పెడతాడు. ద్వారపాలకుడు అంటారు, సెక్యూరిటీ గార్డ్ లాగా పెడతాడు. అప్పుడు రవీంద్రుల్లో కసి మొదలవుతుంది. అరే, మా డాడీ ఏమో సైన్యాధికారి లెక్క ఉన్నాడు, నేనేమో ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ లెక్క ఉన్నానా అని బాగా కసి మొదలవుతుంది. అట్లుండి చిరాకు వచ్చేస్తుంది. వాళ్ళ కుటుంబం పేదరికానికి దిగిపోతుంది. అప్పుడు ఇంకా నేను ఎట్లయినా విద్య నేర్చుకోవాల్సిందే అని చాలా ప్రాక్టీస్ చేస్తాడు. ఆ 3 విద్యలు పర్ఫెక్ట్ అవుతాడు, ప్రాక్టీస్ చేస్తాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ 3 విద్యలు పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత రాజుగారు ఆ విద్యకు మెచ్చి సైన్యంలోకి తీసుకున్న తర్వాత కొన్ని 2-3 yearsలోనే సైన్యాధికారిగా అయిపోతాడు. దాని తర్వాత తను చేసిన దానికి మెచ్చి రాజుగారు తనకి చాలా గిఫ్ట్ లాంటిది, గోల్డెన్ కాయిన్స్ అలాంటివి ఇస్తాడు. కథ బాగుంటే చెప్పండి. బాయ్.